సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికి పీపీటీ కనిపిస్తుందా? హలో, హలో, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది Yes, sir. సో లాస్ట్ డిస్కస్ అబౌట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ కైండ్ ఏంటంటే నో అపారెంట్ ఇంపెండింగ్ మోషన్. సో ఆ గివెన్ సిస్టంలో ఎలాంటి మోషన్ కదట్లేదు అనుకోండి సిస్టమ్ అనేది, వీ కెన్ అప్లై టోటల్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ విల్ బి ఈక్వల్ టు టోటల్ అవైలబుల్ ఈక్విలిబ్రియం కండిషన్స్. సో మనకి ఇక్కడ ఫ్రిక్షన్ ఈక్వేషన్ తీసుకోవాల్సిన పని లేదు, అంటే ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్ యూస్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అండ్ సమ్మేషన్ సిగ్మా మూమెంట్ ఈక్వల్ టు 0 యూస్ చేసి యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. సో ఇట్ ఈస్ నో అపారెంట్ ఇంపెండింగ్ మోషన్. సెకండ్ కేసు ఏంటంటే ఇంపెండింగ్ మోషన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాపెన్స్ ఎట్ ఆల్ ద కాంటాక్ట్ పాయింట్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే బి దగ్గర కాంటాక్ట్ పాయింట్ ఉంది విత్ ద ఫ్లోర్ ఆర్ విత్ ద వాల్, అండ్ ఏ దగ్గర ఇంకా కాంటాక్ట్ పాయింట్ ఉంది విత్ ద ఫ్లోర్. సో టూ కాంటాక్ట్ పాయింట్స్ ఆర్ రెడీ టు మూవ్ ఆర్ దే ఆర్ అబౌట్ టు మూవ్ అని తీసుకుంటే యూ హ్యావ్ టు అప్లై 80 ఆల్ ద అవైలబుల్ ఈక్వేషన్స్. అంటే టోటల్ అన్నోన్స్ ఎన్ని ఉంటాయంటే ఎన్నైతే అవైలబుల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయో ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఫ్రిక్షన్ ఈక్వేషన్స్. సో ఒకవేళ ఇలాంటి కండిషన్ ఎన్కౌంటర్ అవుతే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద కండిషన్ ఈస్ ఇంపెండింగ్ మోషన్ ఎట్ ఆల్ ద పాయింట్స్. అండ్ కమింగ్ టు థర్డ్ కేస్, ఇంపెండింగ్ మోషన్ ఓన్లీ ఎట్ సమ్ పాయింట్స్. సో ఈ కేసులో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి విల్ బి లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ప్లస్ ఫ్రిక్షన్ ఈక్వేషన్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ టోటల్ అన్నోన్స్ 7 ఉన్నాయి, కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఈక్వేషన్స్ యూ హ్యావ్ 6 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ప్లస్ 2 ఫ్రిక్షన్ ఈక్వేషన్స్. సో ఒక ఈక్వేషన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు అజ్యూమ్ డిఫరెంట్ కేసెస్. ఎలా అంటే లైక్ పాయింట్ ఏ మూవ్ అవుతుంది అనుకుంటాము అండ్ పాయింట్స్ ఈజ్ నాట్ మూవింగ్ అనుకుంటాము, దట్ ఈస్ వన్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే పాయింట్స్ ఈజ్ మూవింగ్ అనుకుంటాము అండ్ పాయింట్ ఏ ఈజ్ నాట్ మూవింగ్ అనుకుంటే ఆ విధంగా కూడా సాల్వ్ చేస్తారు. ఫైనల్లీ టూ కేసులో యూ గెట్ ఎ సొల్యూషన్ కదా. ఇమాజిన్ దట్ ఫస్ట్ కేసులో యూ గాట్ ఫోర్స్ ఈక్వల్ టు 40 newtons and second case you got force equal to 30 newtons. So based on these two you have to take the minimum value because 30 newtons occurs before 40 newtons kada, and you're applying a force 0 ni start chesam anukondi 0, 10, 20, 30, 40. So first 30 occur avutadi kabatti we have to take the least value as your force component. ఒకవేళ రెండిట్లో సేమ్ వచ్చింది అనుకోండి ఫోర్స్, ఇట్ మీన్స్ దట్ బోత్ ఆర్ మూవింగ్ అని చెప్పి. సో ట్రై టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్కి వెళ్ళడానికంటే ముందు we need to understand the difference between equilibrium versus friction equations. So whenever we are solving a problem where the friction force is to be an equilibrium force, the meaning ఏంటంటే ఫస్ట్ కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్లో ఆర్ వి యూజింగ్ ఎనీ ఫ్రిక్షన్ ఈక్వేషన్స్? సో ఈ కండిషన్లో ఏమైనా ఫ్రిక్షన్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నామా? లేదు సార్. యూజ్ చేయట్లేదు. సో యూజ్ చేయట్లేదు కాబట్టి వీ కెన్ గో బ్యాక్ టు ప్రీవియస్ చాప్టర్స్లో ఎలా చదువుకున్నాం. ఒకవేళ మనకి ఏదైనా ఫోర్స్ తెలియదు అనుకోండి డైరెక్షన్, ఏం చేస్తాం ఆ ఫోర్స్ని అజ్యూమ్ చేసుకుంటాం ఏదో ఒక డైరెక్షన్లో కదా. సేమ్ వే whenever you are involving only equilibrium equations, ఆ కండిషన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది వీ కెన్ అజ్యూమ్ ఇన్ ఎనీ డైరెక్షన్. అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఫైనల్లీ సొల్యూషన్లో మైనస్ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం? డైరెక్షన్ చేంజ్ ద డైరెక్షన్ టు కరెక్షన్స్. సో అది ఎప్పుడంటే వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఓన్లీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే అది హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఈక్వేషన్ యూజ్ చేస్తారు విచ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ ఆర్ మ్యూఎస్ ఇంటూ ఎన్, ఈ కండిషన్లో వీ కెనాట్ అజ్యూమ్ ద డైరెక్షన్. సో డైరెక్షన్ అజ్యూమ్ చేయలేము, కరెక్షన్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి కరెక్షన్సే ప్లేస్ చేయాలి. ఓకే, సో వెన్ వీఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ టు నో. సో ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పాయింట్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో డ్రా ద నెసెసరీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ ఆర్ గివెన్ ప్రాబ్లమ్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంపెండింగ్ మోషన్ ఆర్ స్లిప్పింగ్ అకర్స్. ఒకవేళ మెన్షన్ చేయలే అనుకోండి ఇంపెండింగ్ మోషన్ జరుగుతుంది ఆర్ స్లిప్పింగ్ జరుగుతుంది అని మెన్షన్ చేయకపోతే ఆల్వేస్ షో ద ఫ్రిక్షన్ ఫోర్సెస్ యాజ్ అన్నోన్స్.
అన్నోన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫ్ అనేది అన్నోన్. ఎందుకు అన్నోన్ అంటే విల్ సీ హియర్. చూడండి, ఇంపెండింగ్ మోషన్ అనుకుంటే ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? యూ కెన్ రైట్ వన్ ఈక్వేషన్, ఫ్రిక్షన్ ఈక్వేషన్ రాయొచ్చు. ఏంటిది? Fs is equal to nu s into n. Right, you can write Fs, which is nothing but friction force in static condition, is equal to mu s into n. సో మనకి ఎన్ వాల్యూ తెలిస్తే అండ్ మ్యూఎస్ తెలిస్తే యూ కెన్ ఫైండ్ దిస్ కంప్లీట్లీ. సేమ్ వే స్లిప్పింగ్ జరుగుతుంది అనుకోండి, ఏమని రాయొచ్చు ఈక్వేషన్? Fk is equal to nu k into n. యూ కెన్ రైట్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎన్. సో ఎప్పుడైతే 2 కేసెస్ జరుగుతాయో అప్పుడే దీస్ ఈక్వేషన్స్ బికమ్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఒకవేళ స్లిప్పింగ్ జరగట్లేదు, స్లిప్పింగ్ జరిగినప్పుడు కండిషన్ ఏంటి? F is less than mu n. ఓకే, సో అది మీనింగ్ ఏంటంటే మన క్వశ్చన్లో ఇంపెండింగ్ మోషన్ ఆర్ స్లిప్పింగ్ ఇవ్వలేదు అంటే డైరెక్ట్గా మీరు ఈక్వేషన్స్ తీసుకోకూడదు. అంటే అన్లెస్ గివెన్ ఇస్తేనే తీసుకోవాలి. ఇవ్వకపోతే ఏం చేయాలంటే నార్మల్గా ఊరికే ఫోర్స్ చూపించండి. ఫోర్స్ చూపించి యూ కెన్ అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అండ్ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. సో విల్ ట్రై టు సీ వన్ ప్రాబ్లమ్. ఒక క్రేట్ ఉంది, ఇట్ ఇస్ ఆన్ ద గ్రౌండ్, ఇట్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 20 kg. ఒక ఫోర్స్ ఆఫ్ 18 న్యూటన్స్ అనేది అప్లై చేస్తున్నారు. యూఆర్ అప్లైయింగ్ ద ఫోర్స్ ఆఫ్ 18 న్యూటన్స్ టు ద crate. Determine if it is in equilibrium. Determine if it remains in equilibrium the force, friction forces as well as normal reactions. So coefficient of static friction is given as 0.3. So ఈ కేసులో అబ్జర్వ్ చేయండి, if I apply force of 18 newtons like this at some angle 30 degrees, సో ఈ క్రేట్ ఆర్ బాక్స్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుందా, రైట్కి మూవ్ అవుతుందా, ఆర్ ఇట్ స్టే స్టేషనరీ? ఇంకా మనకు తెలియదు స్టేషనరీగా ఉంటుందో లేదో. బట్ ఇఫ్ యూ అజ్యూమ్, ఎటు మూవ్ అవుతుంది? Right. ఇట్ ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ రైట్. సో రైట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు యాక్ట్ అవ్వాలి? లెఫ్ట్ కి యాక్ట్ అవ్వాలి. సో ఇట్ ట్రైస్ టు యాక్ట్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ ఎట్ కాంటాక్ట్ సర్ఫేస్ యాక్ట్ అవుద్ది. సో ఐ షో ఇట్ యాస్ ఎఫ్. ఇది ఓన్లీ మనం ఇమాజిన్ చేసుకున్నాం, అది కరెక్టా కాదనేది వెన్ యూ సాల్వ్ ద సొల్యూషన్ యూ గెట్ దట్ సెన్స్, కరెక్టా కాదనేది. సేమ్ వే somewhere here you have G point, G of the crate. So G of the crate నుంచి ఏం యాక్ట్ అవుద్ది? Weight. So which is given as 20 kg కాబట్టి 20 into 9.81 తీసుకోవచ్చు. Same way now we are left with normal reaction. So straight line అనుకుంటే normal reaction, I'll try to show it here, somewhere here. సో సమ్ గ్యాప్లో యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో డిస్టెన్స్ మనకు తెలియదు ఇంకా, యూ నీడ్ టు ఫైండ్ ఇట్. ఐ కాల్ ఇట్ యాజ్ ఎక్స్. సో ఇప్పుడు చెప్పండి, ఈ కంప్లీట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వెన్ ఎవర్ ఐమ్ డ్రాయింగ్ దీస్ వాల్యూస్ లైక్ ఎఫ్ కానీ ఎన్ కానీ చూపిస్తుంటే ఈ గ్రౌండ్ రిమూవ్ చేసేయాలి యాక్చువల్గా. బికాజ్ ఐఎమ్ డ్రాయింగ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఈ బాక్స్ని గ్రౌండ్ని సపరేట్ చేస్తున్నాను, కానీ నేను ఇక్కడ మళ్ళీ సపరేట్గా డ్రా చేయట్లేదు. బట్ వెన్ ఎవర్ యూర్ డ్రాయింగ్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఎవర్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్, మీనింగ్ ఏంటంటే ఈ గ్రౌండ్ అనేది దీనిపైన చూపిస్తున్న ఫోర్సెస్ ఇవి. కాబట్టి మీరు ఈ గ్రౌండ్ తీసేయాలి యాక్చువల్లీ వెన్ యూర్ డ్రాయింగ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. బట్ నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేయకుండా దీనిలో చూపిస్తున్నాను. ఓకే, సో చెప్పండి, హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? సో యూ హ్యావ్ ఫ్రిక్షన్ ఫోర్స్ తెలీదు అండ్ నార్మల్ రియాక్షన్ తెలియదు ప్రస్తుతానికి. సో అదర్ దెన్ దీస్ టూ అట్ ద సేమ్ టైం ఎక్స్ కూడా తెలియదు. సో టోటల్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 అన్నోన్స్. సో 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సాల్వ్ చేసేయచ్చు కదా. సో సాల్వ్ చేయొచ్చు కాబట్టి సింప్లీ యూ కెన్ యూజ్ దోస్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. సమ్ ఆఫ్ ఫోర్సెస్ in x equal to 0. So if I apply this equation, ఏమని రాయొచ్చు?
ఎక్స్ డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్ చెప్పండి. ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఒకటే ఉందా, ఇంకేం లేదా? P నుంచి P sir. P component, like P x component I can write as 80 sin 30. సైన్ కాదు, కాస్ ఫంక్షన్, బికాజ్ యాంగిల్ క్లోజ్గా ఉంది. యాంగిల్ సైడ్ ఏమో యూ హ్యావ్ టు గో విత్ కాస్ 30 అండ్ యాంగిల్కి అదర్ సైడ్ ఉంటుంది కదా, దిస్ యూ హ్యావ్ టు గో విత్ సైన్ ఫంక్షన్. Okay, so if I use this equation, దీని నుంచి I can write that f is equal to 80 cos 30 degrees. Same way, if I take sum of forces in y direction equal to 0 అని తీసుకున్నాను అనుకోండి, ఈక్వేషన్ ఏమొస్తుంది? Eighty sin 30 plus రైట్, 80 sin 30 plus 20 into 9.81. ఓకే, ప్లస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు మనం టూ థింగ్స్ కనుక్కున్నాము, వీఆర్ లెఫ్ట్ విత్ ఫైండింగ్ వాట్ ఈస్ ఎక్స్. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ కెన్ టేక్ మూమెంట్స్ ఫ్రమ్ టూ వాల్యూస్. ఏంటంటే జీ నుంచి అన్నా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు జీ ఈక్వల్ టు 0 అన్నా తీసుకోవచ్చు, ఆర్ రెండు మీట్ అయ్యాయి కదా ఈ పాయింట్, విచ్ ఐల్ కాల్ ఇట్ as పాయింట్ O, ఈ పాయింట్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ వెన్ యూ సాల్వ్ దిస్ మూమెంట్ ఈక్వేషన్ యూ గెట్ వాట్ ఈస్ ఎక్స్. సో ఇమాజిన్ చేయండి, నేను మూమెంట్ ఈక్వేషన్ యూస్ చేశాను విత్ రెస్పెక్ట్ టు జీ కానీ విత్ రెస్పెక్ట్ టు ఓ కానీ యూస్ చేసి సాల్వ్ చేశాను, అండ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇమాజిన్ ఐ గాట్ మైనస్ సమ్ 2 కాదు మైనస్ 0.34 వచ్చింది అనుకున్నా, మైనస్ 0.34 meters. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనస్? Direction wrong. డైరెక్షన్ రాంగ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఎన్ అనేది ఈ వర్టికల్ లైన్ ఉంది కదా, వెయిట్ నుంచి ఎగ్జాక్ట్లీ మిడిల్ లైన్కి రైట్ సైడ్ తీసుకున్నాను ఎన్ అనేది. సో మనకి ఎక్స్ మైనస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే, యూ టు టేక్ ద డిస్టెన్స్ ఆన్ విచ్ సైడ్, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, అండ్ నార్మల్ రియాక్షన్ ఇలా యాక్ట్ అవుద్ది, అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలానే మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు ముందు దాకా, బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ ద సేమ్ లైన్. సో ఇలా చూపించాలి. ఓకే, so I'll try to show the solution. Check here. సో ఇనిషియల్గా ఎక్స్ ఇటువైపు తీసుకున్నాను, అజ్యూమ్ చేసుకున్నాను అంతే, అంటే ఎన్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ కంప్లీట్ సొల్యూషన్ చేస్తే ఫైనల్లీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 9.08 mm వచ్చింది. సో మైనస్ సింబల్ మీనింగ్ ఏంటంటే, ఎన్ హ్యాస్ టు బి టేకెన్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ లైన్. నేను రైట్ తీసుకున్నాను విచ్ ఈస్ రాంగ్, సో ఐ టు టేక్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంకోటి మనం కంక్లూడ్ చేయాలి. ఏంటి ఆ కంక్లూజన్ అంటే, మనకి ఎఫ్ వాల్యూ వచ్చింది కదా ఇక్కడ, ట్రై టు సీ దిస్, యూ గాట్ ఎఫ్ వాల్యూ. వాట్ ఈస్ ఎఫ్ హియర్? ఎఫ్ అంటే ఏంటి? Friction force. ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్సా కాదా కనుక్కోవాలి. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ విచ్ ఈస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. మ్యూఎస్ అంటే 0.3 ఇచ్చాడు ఆల్రెడీ, ఎన్ ఈక్వల్ టు విచ్ యూ గాట్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, నార్మల్ రియాక్షన్ 236.2 newtons. సో ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ మ్యాక్స్ ఆర్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు 70.86 వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చిన వాల్యూ అనేది ఎఫ్ఎస్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎక్కువ.
See carefully. మనకు వచ్చిన వాల్యూ ఎఫ్ఎస్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. తక్కువ ఉంది. సో ఐ కెన్ రైట్ ఈక్వేషన్ లైక్ ఎఫ్ అనేది లెస్ దాన్ ఎఫ్ మ్యాక్స్. ఎఫ్ మ్యాక్స్ నథింగ్ బట్ మ్యూఎస్ ఇంటూ ఎన్. సో ఎప్పుడైతే ఈ కేసు ఎన్కౌంటర్ అవుతారో దాని మీనింగ్ ఏంటంటే నో మూమెంట్, అంటే మూమెంట్ ఏం లేదు, అని ఇండైరెక్ట్ లైక్ రైట్ నో స్లిప్ ఈజ్ అకరింగ్. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్లో చూపించాను ఆల్రెడీ మీకు. స్లైడ్ హియర్ అనేది లెస్ దెన్ మ్యూఎస్ అని ఉంటే ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అని చెప్పి. అలా కాకుండా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ అని అంటే ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ ఆర్ ఇంపెండింగ్ మోషన్ స్టార్ట్ అవుతుంది మూమెంట్ అనేది. అండ్ వెన్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకేఎన్ ఇట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్, ఎందుకంటే కైనెటిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ స్లైడింగ్ అని, స్లైడింగ్ ఆర్ స్లిప్పింగ్ జరుగుతుంది. సో ఈ సొల్యూషన్లో ఇక్కడ ఫైనల్లీ మనం మళ్ళీ కరెక్షన్ చేసాం, అంటే చెక్ చేసాం అనమాట కరెక్టా కాదా అని చెప్పి. ఒకవేళ ఈక్వేషన్లో మనకు వచ్చిన వాల్యూ అనేది ఎఫ్ మ్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే మీనింగ్ ఏంటి? మూవ్ అవడానికి రెడీగా ఉన్నాడు. మూవడానికి రెడీగా ఉంది, ఇట్ ఈస్ మూవింగ్ అని. ఒకవేళ రెండు ఈక్వల్గా ఉంటే ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ అని చెప్పి. ఒకవేళ ఆ లిమిట్ దాటేసి బయటికి వెళ్ళిపోతే ఇట్ ఈస్ స్లిప్పింగ్ ఆల్రెడీ అని. ఓకే, లుక్ ఎట్ ది సెకండ్ ప్రాబ్లమ్. సో అరౌండ్ యూ, లైక్ మీ ఇంటి దగ్గర కానీ సమ్వేర్ ఆన్ ద రోడ్స్ యూ హ్యావ్ టు సీన్ దీస్ కైండ్ ఆఫ్ లారీస్ ఆర్ ట్రక్స్ చూసుంటారు. సో ఇక్కడ హైడ్రాలిక్ ఆర్మ్స్ ఉంటాయి. సో ఇవి ఇట్లా బయటికి ఎక్స్టెండ్ అయినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉండే ట్రక్ బెడ్ అనేది పైకి మూవ్ అవుతుంది, సో దట్ దీని లోపల ఉండే లోడ్ అనేది కింద పడిపోద్ది, ఇట్ ఫాల్స్ డౌన్వర్డ్స్. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక వెండింగ్ మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో, మనం ఇంట్లో వాడే బీరువా అనుకోవచ్చు, లైక్ అలాంటిది ఒక బాక్స్ దీనిపైన ప్లేస్ చేశాడు ఇలా. ఓకే, సో లిఫ్ట్ చేశాడు. సో వెన్ ఎవర్ లిఫ్ట్ దిస్ ట్రక్ బెడ్, ఈ బాక్స్ ఏమైపోద్ది? చెప్పండి. సో ఇనిషియల్గా అజ్యూమ్ దట్ లారీ బెడ్ ఆర్ బ్యాక్ సైడ్ సర్ఫేస్ ఇలా ఉంది, అండ్ దీనిపైన ఒక వెండింగ్ మెషిన్ ఉంది ఆర్ ఒక బాక్స్ ఉంది అనుకుందాం. సో ఎప్పుడైతే నేను లిఫ్ట్ చేస్తానో లైక్ దిస్, ఇలా లిఫ్ట్ చేసినప్పుడు బాక్స్ అక్కడే స్టేషనరీగా ఉంటుందా, ట్రైస్ టు మూవ్? చెప్పండి. ఇట్ ట్రైస్ టు మూవ్, కానీ ఆ మూమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇట్ కెన్ స్లిప్ అంటే సింపుల్గా ఇలా ముందుకు ట్రావెల్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ కేస్ సినారియో. ఇంకో కేసు ఏంటంటే టిప్ అవ్వచ్చు. టిప్పింగ్ అంటే ఏంటంటే ఇలా ముందుకు స్లైడ్ అవ్వకుండా ఇలా పడిపోవచ్చు, అంటే డొల్లుకుంటా వెళ్ళిపోతుంది అనమాట, లైక్ రోల్ అవుతా వెళ్తుంది. సో 2 కేసెస్ కెన్ హ్యాపెన్. సో 2 కేసెస్లో ఏది కరెక్ట్ అనేది వీల్ ట్రై టు సాల్వ్. సో క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ వెన్ ద బెడ్ ఆఫ్ ద డ్రమ్ ట్రక్ ఈజ్ రైజ్ టు అన్ యాంగిల్ ఆఫ్ 25 degrees, అంటే ఈ ట్రక్ని సమ్ యాంగిల్ ఆఫ్ 25 degrees రైజ్ చేసినప్పుడు ద వెండింగ్ మెషిన్స్ బిగిన్ టు స్లైడ్ ఆఫ్ ద బెడ్. సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు స్లైడ్ ఆఫ్ ద బెడ్. స్లైడ్ ఆఫ్ ద బెడ్ అంటే ఈ ఫస్ట్ కేస్, ఇట్ ఈస్ నాట్ టిప్పింగ్, అంటే రొటేట్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ స్లైడింగ్ అని ఇచ్చాడు. సో డిటర్మైన్ ద స్టాటిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వెండింగ్ మెషిన్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద బెడ్, అంటే వీటి మధ్య కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ వాట్ ఈస్ మ్యూ వాల్యూ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కనుక్కోమంటున్నాడు, విచ్ ఈస్ మ్యూఎస్. ఓకే, సో ఈక్వేషన్ ఈ బాక్స్కి అన్ని డైమెన్షన్స్ ఇచ్చాడు, లైక్ ఇక పైన 1.5 feet 1.5 feet అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి గ్రౌండ్కి 2.5 feetలో ఉంది. సో వెండింగ్ మిషన్కి ఐ అజ్యూమ్ ద మాస్ ఆర్ వెయిట్ టు బి డబ్ల్యూ అనుకుంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర వెయిట్ డబ్ల్యూ యాక్ట్ అవుద్ది. ఓకే, అండ్ ఇఫ్ ఐ డ్రా స్ట్రైట్ లైన్ లైక్ దిస్ యాంగిల్ విల్ బి 25. ఆల్రెడీ ఎలా వస్తుందో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇంక్లైన్ ప్లేన్స్లో ఎలా వస్తుందో. సో ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ 25, ఈ వెక్టర్ ఏమవ్వాలి? దిస్ లైన్ చెప్పండి, ఈ లైన్ ఏమవుతుంది?
W W cos 25. cos 25, right? Simply cos theta అని రాద్దాం ప్రస్తుతానికి. And what about this one? W cos sin. It becomes W sin function, which is sin theta or sin 25. సో ఈ వెండింగ్ మిషన్ ఈ బాక్స్ అనేది ఇట్ ఈస్ స్లైడింగ్ అని ఇచ్చాడు. స్లైడింగ్ అన్నప్పుడు ఇట్లా ఇంక్లైన్ ప్లేన్లో పెట్టినప్పుడు ఈ బాక్స్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుందా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా? రైట్ సైడ్ మోడ్. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది, విచ్ యూ నో ఫ్రమ్ కామన్ సెన్స్, ఎందుకంటే మనం లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కిందకి పడడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్. ఫ్రిక్షన్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్. It acts towards left and call it as F. Same way, the normal reaction N. Okay. So again you can apply equilibrium conditions. ఎందుకు equilibrium అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ మళ్ళీ 3 ఉన్నాయి అన్నోన్స్. W ఆల్రెడీ మనకు తెలుసు అనుకుందాం. we know it is W. సో F తెలియదు, N తెలియదు, at the same time ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవ్వాలో ఈ ఎక్స్ కూడా తెలియదు. యూ డోంట్ నో 3 థింగ్స్. సో ఇక్కడ 3 ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఐ విల్ షో యూ ద సొల్యూషన్ అండ్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దేర్. సో చెక్ చేయండి. లైక్ వెయిట్ తీసుకున్నా కాబట్టి ఇది W cos 25, ఇది W sin 25. సేమ్ ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఈ కేసులో నేను ప్రీవియస్గా చెప్పాను మన కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు. ఇలా ఎక్స్ ఇలా వై తీసుకున్నాను అనుకోండి, నాకు సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆర్ లైక్ దిస్. అలాంగ్ దిస్ లైన్ ఉన్నాయి, అలాంగ్ దిస్ లైన్ ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ డిఫైన్ న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ లైక్ దిస్. It is called as x dash and it is called as y dash. So ఇప్పుడు if I take sum of forces with respect to x dash equal to 0, చెప్పండి x dash డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? ఈ ఫిగర్ చూసి చెప్పండి, కంపేర్ విత్ దిస్ ఫిగర్. x dash డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? W sin 25. W sin 25, ఇంకోటి ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్. సో when I equate these two things you get W sin 25 equal to F అన్నమాట. సేమ్ వే y dash తీసుకుంటే ఏమున్నాయి y dash డైరెక్షన్లో ఫోర్సెస్? W cos 25 నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్. కాబట్టి రెండు ఈక్వేట్ చేస్తే యూ గెట్ దిస్ థింగ్. ఫైనల్లీ మూమెంట్ ఈక్వేషన్ రాయాలి. మూమెంట్ ఈక్వేషన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. అది యూ కెన్ టేక్ ఫ్రమ్ G పాయింట్ అయినా తీసుకోవచ్చు, O పాయింట్ అయినా తీసుకోవచ్చు. టేక్ ఫ్రమ్ O పాయింట్. O పాయింట్ తీసుకున్నప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ వల్ల మూమెంట్ ఉంటుందా? ఉండదు సార్. బికాస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ కాబట్టి యూ వోంట్ హ్యావ్ ఎనీ డిస్టెన్స్ D లేదు కాబట్టి మూమెంట్ 0 అయిపోద్ది. సో వి లెఫ్ట్ విత్ 2 ఫోర్సెస్. ఒకటి W cos 25 ఇంటూ ఎక్స్ అనమాట, ఇంకోటి W sin 25 ఇంటూ 2.5 feet. సో సబ్స్టిట్యూట్ యూ గెట్ దిస్ ఈక్వేషన్. కానీ క్వశ్చన్లో చూడండి ఆల్రెడీ ఇట్ ఈస్ బిగిన్ టు స్లైడ్ ఆఫ్, అంటే ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ అన్నట్టు తీసుకోవచ్చు, అంతేకాని స్లైడింగ్ జరుగుతుందని తీసుకోకూడదు. ఇట్ ఈస్ అబౌట్ టు బిగిన్ టు స్లైడ్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ స్టార్టింగ్ టు స్లైడ్. స్టార్టింగ్ టు స్లైడ్ కాబట్టి కెన్ టేక్ వాట్ ఈక్వేషన్? Fs is equal to nu s into n. Fs equal to mu s into n. సో ఆల్రెడీ Fs కి మనకు ఈక్వేషన్ వచ్చింది. వాట్ ఈస్ ఇట్? sin 25. W into sin 25. You can substitute that value. Same way mu s అలానే ఉంచండి అండ్ n ప్లేస్లో యూ కెన్ సబ్స్టిట్యూట్ W cos 25. సో W క్యాన్సిల్ అయిపోయాయి. ఫైనల్లీ యూ గాట్ mu s ఈక్వల్ టు tan 25, విచ్ ఫ్రమ్ దిట్ యూ గాట్ ఇట్ ఈస్ 0.466. కానీ గుర్తు చేసుకోండి, ఫస్ట్ ఆర్ సెకండ్ స్లైడ్లో మనం ఈక్వేషన్ డిరైవ్ చేసామా? mu s ఈక్వల్ టు tan 5s అని. సో ఇక్కడ ఏమైందంటే లైక్ ఈక్వేషన్స్ రెండు సిమిలర్గా ఉన్నాయి. సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ యాంగిల్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఆర్ స్లైడింగ్ యాంగిల్. సో మీనింగ్ ఏంటంటే ఇమాజిన్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, ఫ్లాట్ సర్ఫేస్ పైన ఒక బాక్స్ పెట్టాను. సో బాక్స్ అనేది నేనేం పుష్ చేయట్లేదు, అలానే స్టేషనరీగా ఉంది. సో
ఈ సర్ఫేస్ని కొంచెం కొంచెంగా లిఫ్ట్ చేస్తా పైకి బై సమ్ యాంగిల్ టీటా. సో ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కిందకి జరగడానికి ట్రై చేస్తుందా ఇట్స్ సమ్ యాంగిల్. Yes, sir. సో ఎక్కడైతే ఆ కిందకి స్లైడ్ అయ్యి స్టార్ట్ అవుతుంది దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ as యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఆర్ స్లైడింగ్ యాంగిల్. కానీ ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ ప్రాబ్లంలో పర్టికులర్గా మన స్లైడింగ్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది ఇట్ బికేమ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో అంటే ప్రతి కేసులో యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈక్వల్ అవ్వాలని లేదు, బట్ ఈ పర్టికులర్ కేసులో ఈక్వల్ అయిన రెండు. Try to see this question. So a uniform 10 kg ladder, ఒక 10 kg weight ఉన్న ladder అనేది resting on against a smooth wall at point B and at point A it is on resting with on horizontal rough plane for which coefficient of static friction is given as 0.3 value. Determine the angle of inclination theta of the ladder and normal reaction at B if the ladder is on the verge of sliding. So on the verge of sliding అంటే కండిషన్ ఏం తీసుకోవచ్చు, verge of slipping or sliding అంటే ఏం తీసుకోవచ్చు, you can take this equation. కానీ క్వశ్చన్ చూడండి, పాయింట్ ఏ దగ్గర రఫ్ సర్ఫేస్ ఉంది అండ్ పాయింట్ బి దగ్గర స్మూత్ వాల్ ఉంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ స్మూత్ సర్ఫేసెస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది అక్కడ, No, sir. ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకు ఉండేది ఓన్లీ వన్ ఫోర్స్ విచ్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. కానీ ఈ పాయింట్ దగ్గర ఏముంటుంది మనకి, పాయింట్ ఏ దగ్గర నార్మల్ ఫోర్స్ ఉంటుంది, దాంతోపాటు ఇంకేముంటుంది, Friction. ఆల్సో ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఒకవేళ మనం ఇలా లాడర్ ప్లేస్ చేస్తే ఇట్ ట్రైస్ టు మూవ్ దిస్ వే, కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఆపోజిట్లో యాక్ట్ అవుద్ది. యూ కెన్ షో ఇట్ లైక్ దిస్, విల్ కాల్ ఇట్ యాస్ FA. అట్ ద సేమ్ టైం దీని మాస్ ఈక్వల్ 10 kg ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ సెంటర్లో యూ హ్యావ్ weight which is nothing but 10 into 9.81. So if I apply sum of forces in x equal to 0, ఇలా అప్లై చేస్తే ఏమొస్తుంది ఈక్వేషన్ చెప్పండి. You get FA equal to what? NB. NB. సో ప్రస్తుతానికి మనకి రెండో తెలియదు వాల్యూస్. సో నా విల్ గో విత్ సెకండ్ ఈక్వేషన్ విచ్ ఇస్ FY ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏమొస్తుంది, W is equal to NA. W into NB. సో 10 into 9.81 ఈక్వల్ టు NA వస్తుంది. సో వన్స్ యూ నో వాట్ ఈస్ NA, FA కనుక్కోవచ్చా? కండిషన్ ఏంటి, ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ స్లిప్పింగ్ అన్నాడు, కాబట్టి ఏమన్నా ఈక్వేషన్ Nu S into NA. మ్యూఎస్ ఇంటూ NA. మ్యూఎస్ వాల్యూ తెలుసా మనకు ఆల్రెడీ, 0.3. ఇట్ ఈస్ 0.3. సో 0.3 into 981 సబ్స్టిట్యూట్ చేయండి, యూ గెట్ దిస్ వాల్యూ. వన్స్ యు నో వాట్ ఈస్ FA, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు వాట్, NB. NB. సో అన్ని కనుక్కున్న ఫోర్సెస్, బట్ యూఆర్ లెఫ్ట్ విత్ యాంగిల్ టీటా, రైట్. సో యాంగిల్ టీటా కనుక్కోవాలంటే యూ కెన్ అప్లై మొమెంట్ ఈక్వేషన్. ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఈ డిస్టెన్స్ ఎంత, 2 meters. సో ఇట్ ఈస్ 2 meters. సో ఇది 2 meters అవుతే ఈ లెంత్ ఏమవుతుంది, సేమ్ ఫోర్స్ లాగే ఇమాజిన్ చేయండి. 2 cos theta. సో ఇట్ ఈస్ 2 cos theta. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మొత్తం 4 కదా, అండ్ యాంగిల్ ఇక్కడ టీటా ఉంది. సో ఇదేమవుతుంది,
it becomes what? 4 sin theta. ఎందుకు 4 sin theta అంటే చూడండి, ఈ మొత్తం ఏమవుద్ది? Four cost. 4 cos theta. సో ఈ హారిజంటల్ కాంపోనెంట్ 4 cos theta అవుతాయి, ఈ వర్టికల్ కాంపోనెంట్ 4 sin theta అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర మూమెంట్ తీసుకుంటాను నేను. ఆ పాయింట్ దగ్గర మూమెంట్ తీసుకుంటే ట్రై టు టెల్ మీ ద ఈక్వేషన్ ఏమొస్తే చెప్పండి. విల్ టేక్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ ఈక్వల్ టు 0. సో యాక్చువల్గా మీరు ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు, కానీ ఈ పాయింట్ తీసుకుంటే ఏమవుద్దంటే 2 ఫోర్సెస్ వల్ల మూమెంట్ 0 అయిపోద్ది. సో నాకు ఓన్లీ 2 మూమెంట్సే ఉంటాయి. అలా కాకుండా ఇఫ్ టేక్ ఇట్ ఎనీ అదర్ పాయింట్, ఇమాజిన్ దట్ నేను ఎగ్జాక్ట్గా జీ దగ్గర మూమెంట్ తీసుకున్నాను. జీ దగ్గర ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మూమెంట్. సో హౌ మెనీ టర్మ్స్ యూ గెట్? ఎన్బి వల్ల ఒక మూమెంట్ వస్తుంది, ఎన్ఏ వల్ల ఒకటి వస్తుంది, ఎఫ్ఏ వల్ల ఒకటి వస్తుంది, 3 వస్తాయి. కానీ అదే నేను ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే ఎన్ని వస్తాయి మూమెంట్స్? 2 వస్తాయి. ఇక్కడ ఓన్లీ 2 మూమెంట్స్. సో ఒకటి ఏంటి? వన్ ఈజ్ డబ్ల్యూ. NB. ఓకే, సో డబ్ల్యూ వల్ల యూ గెట్ డబ్ల్యూ ఇంటూ కాస్ 2 cos theta, which is acting in clockwise direction. And NB వల్ల ఏమవుతుంది? యూ గెట్ కౌంటర్ క్లాక్వైజ్ మూమెంట్, విచ్ ఇస్ NB ఇంటూ డిస్టెన్స్ ఏం రాయాలి? చెప్పండి. సో పాయింట్ ఏకి అండ్ ఈ ఫోర్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత? 4 sin theta. It is nothing but 4 sin theta. So from this I'll cancel 2 times and cos theta ni ikkada తీసుకొస్తాను. What is sin theta by cos theta? Tan theta. So tan theta equal to weight divided by 2 times NB. So weight value తెలుసు కదా మనకు ఆల్రెడీ, 10 into 9.81. NB value కూడా తెలుసా? Yes sir. So can you find what is angle theta? So in this way you can find what is angle theta. I'll show you the solution. Okay, check the solution. So for just slipping kabatti, you can take this equation, which is static equation, Fa equal to mus into Na. So finally, if I apply moment equation, you get theta equal to 59.04 degrees. Okay. So we'll see this problem. A beam AB is subjected to a uniform load of 20 Newton per meter and is supported at point B by a post BC. అంటే ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టాడు, ఇలా ఉంది. With the coefficient of friction at point B and point C are given as 0.2 and 0.5. మీనింగ్ ఏంటంటే ఈ B పాయింట్ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ వచ్చేసి 0.2 అండ్ ఈ పాయింట్ C దగ్గర అండ్ గ్రౌండ్ కి మధ్య ఇట్ ఈస్ 0.5. సో ఏం కనుక్కోబోతున్నా అంటే ఇట్స్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ఫోర్స్ P needed to pull the post out from under the beam. అంటే ఇక్కడ ఫోర్స్ P అప్లై పుల్ చేసినప్పుడు బేసిక్గా ఈ పోస్ట్ అనేది కిందకు వచ్చేసి సపరేట్ అయిపోతుంది. సో ఈ బీమ్ అనేది కిందకు మూవ్ అవుద్ది. కిందకు మూవ్ అవుద్ది అంటే ఇక్కడ చూడండి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇట్ ఈస్. సో ఫిగర్ కరెక్ట్గా లేదు కొంచెం. ఐ ట్రై టు హైలైట్ ద అవుట్ లైన్. Pin support. ఇట్ ఈస్ పిన్ సపోర్ట్. సో పిన్ సపోర్ట్ కాబట్టి మూమెంట్ పాసిబుల్ ఉందా? మూమెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది కదా, రొటేషన్ జరగవచ్చు కదా. సో ఎప్పుడైతే నేను ఈ ఫోర్స్ Pతో పుల్ చేస్తానో ఈ బీసీ అనే పోస్ట్ ఆర్ లాగ్ అనుకోవచ్చు, లాగ్ కానీ సపోర్ట్ కానీ అనుకోవచ్చు, సపోర్ట్ పుల్ అయిపోద్ది అండ్ ఇది కిందకి పడిపోతుంది. సో
He's asking you to determine the force needed to pull the post from the under the beam. So neglect the weight of the members and thickness of the beam. అంటే ఈ బీమ్ వెయిట్ నెగ్లెక్ట్ చేయమంటున్నాడు, ఈ పోస్ట్ వెయిట్ కూడా నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. ఓకే, సో యాక్చువల్ నేను మీకు ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ చెప్పలేదు. ఐ ఓన్లీ టాక్ అబౌట్ కాన్సన్ట్రేటెడ్ లోడ్స్. సో ఈ కేసులో డైరెక్ట్గా చెప్తాను. సో డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎప్పుడైతే ఇస్తారో దాని ఫోర్స్ వాల్యూ కనుక్కోవాలంటే సింపుల్గా ఆ రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 200 అనేది దిస్ లెంత్, సో ఇట్ ఈస్ 200. అండ్ ఈ లెంత్ ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 4 meters. సో ఇట్ ఈస్ 200 Newton/meter. సో ఏరియా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, వాల్యూ ఏమొస్తుంది? 200 Newton/meter into 4 meter. What you get? 800 Newton. You get 800 Newton. So this is called as your force value. సో ఫోర్స్ వాల్యూ కరెక్టే వచ్చింది. అంటే వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ సింగిల్ ఫోర్స్. అంటే మనం ప్రీవియస్గా సాల్వ్ చేసినప్పుడు ఒకటే ఫోర్స్ లైన్ చూపించాం కదా. సో ఈ మొత్తం ఫోర్స్ని ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇంటూ సింగిల్ ఫోర్స్. సో సింగిల్ ఫోర్స్ని కన్వర్ట్ చేయాలంటే కంప్లీట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. కంప్లీట్ ఏరియా అంటే ఈ లెంత్ వచ్చేసి 200 Newton/meter అండ్ ఈ లెంత్ వచ్చేసి 4 meters కాబట్టి యూ గెట్ ఫోర్స్ ఈక్వల్ టు 800 Newtons. సో ఇప్పుడు ఈ ఫోర్స్ని ఏదో ఒక పాయింట్లో చూపించాలి. ఇక్కడ ఆ పాయింట్ ఏమవుద్దంటే ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అంటే ఇక్కడ సో 4 metersలో హాఫ్ ఎంత? 2 meters కదా. సో ఎగ్జాక్ట్లీ 2 meters దగ్గర we'll show it like this and I will call it 800 Newtons. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫోర్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. సో వీటి ప్లేస్లో ఏం ప్లేస్ చేశాను? ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్సెస్ నేను ఏ ఫోర్స్ ప్లేస్ చేశాను? 800 Newton. I placed a force of 800 Newtons. సో దీని మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్సెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఈ కంప్లీట్ సిస్టమ్ పైన 800 Newtons వల్ల కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను ఇంకా ఫస్ట్ చాప్టర్ చెప్పాను. సో వెన్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ రిగార్డింగ్ ఫోర్సెస్, సో డిస్ట్రిబ్యూటెడ్ ఫోర్సెస్ తీసుకుంటే మనకి సాల్వ్ చేయడం కొంచెం కాంప్లెక్స్ అవుద్ది. అందుకని చెప్పి ఆ ఫోర్సెస్ని వీఆర్ కన్సిడరింగ్ సింగిల్ ఫోర్స్ విచ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్. కాబట్టి ఇలా సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. బేసిక్గా ఎఫెక్ట్స్ అయి ఉంటారు రెండింటి వల్ల, బట్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఆ సింగిల్ ఫోర్స్. సో ఇప్పుడు సో ఇమాజిన్ దట్ ఈ సపోర్ట్ బీసీని ఇటు పుల్ చేస్తున్నాను. సో ఇటు పుల్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇఫ్ ఐ ట్రై టు డ్రా ఇట్ హియర్, ఇది పి అనుకోండి. సో friction force at point B. What about point C? Points దగ్గర సేమ్ ఉంటుంది. At the same time ground వల్ల you have normal reaction which I will call it as NC, and ఈ beam వల్ల you have normal reaction which I will call it as NB. Okay, and distance ఎంత? What is distance? జీరో 0.7. So it is 0.75 and this gap is 0.25. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను ఒకవేళ బీమ్ తీసుకున్నాను అనుకోండి. ఇమాజిన్ దట్ ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను, కంప్లీట్లీ ఈ బ్లాక్ తీసేసాను. సో ఈ సపోర్ట్ బీసీ పైన ఫోర్సెస్ ఎన్బి అండ్ ఎఫ్బి ఇలా ఉంటే ఈ బీమ్ పైన ఎలా ఉండాలి? ఈ కాంటాక్ట్ దగ్గర someone tell? ఆపోజిట్ Opposite అవ్వాలి కదా, because when you combine those together you get internal force equal to 0.
ఇక్కడ ట్రై చేద్దాం డ్రా చేయడానికి. ఇది పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి. ఎగ్జాక్ట్ ఈ మధ్యలో you're having a weight of or a force of 800 newtons. సో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర చూపిస్తే దీనికి ఆపోజిట్లో ఉండాలి. సో FB and this is your normal reaction NB. సో ఇప్పుడు చెప్పండి కంప్లీట్ అండ్ ఇది పిన్ సపోర్ట్ కాబట్టి పాయింట్ దగ్గర ఎన్ని అన్నోన్స్ ఉంటాయి? 2 unknowns. 2 unknowns. So ఒకటి I will call it as AX and second one I can call it as AY. సో చెప్పండి కంప్లీట్ 2 diagrams చూసి how many unknowns are there? కౌంట్ చేయండి, మీకు తెలుస్తుంది. సమయ 7 ఉన్నాయి. ఎలా అంటే ఈ P4s మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, P4s ఇంకా మనం కనుక్కోవాలి. టోటల్ యూ హ్యావ్ 7 unknowns. సో ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయంటే, సో ఫస్ట్ AB బ్లాక్కి యూ కెన్ అప్లై 3 equilibrium కండిషన్స్ ప్లస్ ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కూడా యూ కెన్ అప్లై 3 equilibrium కండిషన్స్ ప్లస్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర యూ కెన్ అప్లై 1 friction equation ప్లస్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర యూ కెన్ అప్లై 1 friction equation. టోటల్ హౌ మెనీ ఆర్ దేర్? 8 equations. సో ఈక్వేషన్స్ 8 ఉన్నాయి. అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 7. ఇదే కండిషన్ కింద వస్తుంది. థర్డ్ కండిషనా, సెకండ్ కండిషనా, ఫస్ట్ కండిషన్? ప్రీవియస్గా డిస్కస్ చేశాను టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. సో ఫస్ట్ కండిషన్లో విచ్ ఈస్ నో ఇంపెండింగ్ మోషన్, దానిలో ఓన్లీ ఈక్విలిబ్రియం కండిషన్స్తో సాల్వ్ చేయొచ్చు సొల్యూషన్ని ఆర్ ప్రాబ్లమ్ని. అండ్ సెకండ్ కండిషన్లో ఇంపెండింగ్ మోషన్ ఎట్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్లో మనకి ఎన్నైతే ఈక్వేషన్స్ ఉంటాయో అన్ని ఈక్విలిబ్రియం కండిషన్స్ ప్లస్ ఫ్రిక్షన్ ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు థర్డ్ వన్ టైటిల్ ఏంటంటే ఇంపెండింగ్ మోషన్ ఎట్ సమ్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. దానిలో మనకు వచ్చిన అన్నోన్స్ అనేది విల్ బి లెస్ దెన్ టోటల్ ఈక్వేషన్స్ ఇంక్లూడింగ్ ఈక్విలిబ్రియం ప్లస్ ఫ్రిక్షన్. సో థర్డ్ కండిషన్ సాల్వ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద పాసిబుల్ కేసెస్. సో గుర్తుందా? ఆల్ ద పాసిబుల్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ 2 కాంటాక్ట్స్ కదా ఇక్కడ. సో 2 కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, ఏ ఈజ్ మూవింగ్ అనుకున్నాము అండ్ సి స్టేషనరీ అనుకొని సాల్వ్ చేసాం. తర్వాత సి ఈజ్ మూవింగ్ అండ్ ఏ స్టేషనరీ అనుకొని సాల్వ్ చేసాం రైట్. దాన్ని బేస్ చేసుకొని విచ్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ మినిమం ఫోర్స్ అది వాల్యూ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు సేమ్ వే మనం ట్రై చేయాలి సాల్వ్ చేయడానికి. ఎగ్జాంపుల్లో B is one contact surface and C is one contact surface. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు మనం? వాట్ ఈస్ ద ఫస్ట్ కన్సిడరేషన్ అసంప్షన్ ఏం తీసుకోవాలి? పాయింట్ బి దగ్గర స్లైడింగ్ జరుగుతుంది అనుకుంటాము, పాయింట్ సి దగ్గర ఏమనుకుంటాం? స్టేషనరీ ఆర్ నాట్ స్లైడింగ్ ఆర్ నో స్లిప్పింగ్ అనుకుంటాం. సో అలా అనుకున్నప్పుడు హౌ యూ గెట్ ద సొల్యూషన్స్ విల్ సీ. సొల్యూషన్. సో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ దిస్ కంప్లీట్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ తీసుకోవాలి విచ్ ఇస్ 800 newtons and will act exactly at the center point or mid point of this beam.
సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు సో బిఫోర్ సాల్వింగ్ 7 అన్నోన్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ 8 కండిషన్స్ ఫర్ సాల్వింగ్, కాబట్టి వీ హ్యావ్ టు అప్లై థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్కి వెళ్ళడానికంటే ముందు ఈ సెకండ్ డయాగ్రామ్ తీసుకోండి, సెకండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ బీసీ. సో బీసీకి ఐ కెన్ రైట్ 3 ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x ఈక్వల్ టు 0 చేస్తే x డైరెక్షన్లో యూ హ్యావ్ 3 ఫోర్సెస్, P ఉంది, FB ఉంది, FC ఉంది. సో P ఈక్వల్ టు FB ప్లస్ FC. సో ఇఫ్ I apply second equation which is sum of forces in y equal to 0, NB equal to NC అవుతుంది. ఆ వాల్యూ ఇంకా మనం కనుక్కోలేదు, విల్ ట్రై టు ఫైండ్ ఇట్. అండ్ థర్డ్ ఈక్వేషన్ ఐమ్ టేకింగ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు C ఈక్వల్ టు 0. సో C పాయింట్ నుంచి మూమెంట్ తీసుకుంటే ఏ ఫోర్స్ వల్ల మూమెంట్ 0 అయిపోతాయి? ఇఫ్ ఐ టేక్ మూమెంట్ ఫ్రమ్ C పాయింట్, NC ఒకటి, ఇంకా FC, ఇంకా NB సార్. NB. So I left with 2 forces. So FB ఉంది, P ఉంది. So using this condition you can get this equation. P into 0.25 equal to FB into 1. Okay. So for time being ఇవి పక్కన పెట్టుకోండి. అండ్ ఫస్ట్ కేసు ఏం తీసుకుంటున్నామంటే, సో ఫస్ట్ కేసు తీసుకునే కంటే ముందు మనం NB వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే చూడండి, ఈ డయాగ్రామ్లో ఒకవేళ నేను విత్ రెస్పెక్ట్ టు పాయింటే మూమెంట్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, AX వల్ల 0 అయిపోతుంది, AA వల్ల 0 అయిపోతుంది. అండ్ FB అనేది యాక్చువల్లీ పాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, నెగ్లెక్ట్ ద వెయిట్ యాజ్ వెల్ యాజ్ థిక్నెస్ ఆఫ్ ద బీమ్ అన్నాడు. సో థిక్నెస్ ఆఫ్ ద బీమ్ అన్నప్పుడు యూ కెన్ అప్రాక్సిమేట్లీ అజ్యూమ్ దట్ FB ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. అంటే క్లోజ్ ఎనఫ్గా ఉంది కాబట్టి యూ కెన్ అజ్యూమ్ దట్ FB ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఎందుకంటే స్పెసిఫిక్గా మనకి లెంత్ ఇవ్వలేదు, ఈ వర్టికల్ లెంత్ ఇవ్వలేదు, మనకు ఓన్లీ హారిజంటల్ లెంత్ ఇచ్చాడు. కాబట్టి వీ కెన్ అజ్యూమ్ దట్ FB ఈస్ క్లోజ్ ఎనఫ్ టు పాయింట్ ఏ. సో వీ కెన్ అజ్యూమ్ ఇట్స్ మూమెంట్ టు బి 0. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 800 వల్ల ఒక మూమెంట్ వస్తుంది అండ్ NB వల్ల ఇంకో మూమెంట్ వస్తుంది. సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ ఫైండ్ వాట్ ఈస్ NB. సో ఇలా NB ఈక్వల్ టు యూ గాట్ 400 న్యూటన్స్. సో ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకోండి. సో స్లిప్పింగ్ ఈజ్ అకరింగ్ ఎట్ పాయింట్ B అండ్ నో స్లిప్ ఎట్ పాయింట్ C. సో స్లిప్పింగ్ జరుగుతుంది కాబట్టి పాయింట్ B దగ్గర మన కండిషన్ ఏం తీసుకోవచ్చు, F ఈక్వల్ టు మ్యూ ఇంటూ NB. సో మ్యూబీ వాల్యూ ఆల్రెడీ 0.2 ఇచ్చాడు అండ్ NB వాల్యూ ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం. యూజింగ్ దిస్ ఈక్విలిబ్రియం కండిషన్ యూ గాట్ 400 న్యూటన్స్. టోటల్గా యాడ్ చేస్తే యూ గెట్ 80 న్యూటన్స్. ఇప్పుడు FCకి రండి. సో FC ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూC ఇంటూ NC. సో నో స్లిప్పింగ్ జరుగుతున్నప్పుడు ఈక్వల్ టు తీసుకోవాలా, లెస్ దెన్ తీసుకోవాలా కండిషన్? చెప్పండి. లెస్ దెన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, సో రైట్ సైడ్ టర్మ్ క్యాలిక్యులేట్ చేద్దాము, ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ టర్మ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో రైట్ సైడ్ టర్మ్ ఏంటంటే మ్యూC ఇంటూ NC. సో మ్యూC వాల్యూ తెలుసు విచ్ 0.5. NC వాల్యూ తెలుసా మనకి? Do you know the value of NC? Yes sir. You can check the second condition. ఆల్రెడీ మనం రాసుకున్నాం, NB ఈక్వల్ టు NC వచ్చింది కదా. సో NB ఆల్రెడీ 400 కాబట్టి NC కూడా ఏమవుతుంది, 400 న్యూటన్. is also 400. So when you substitute this value you get it as 200 newtons. సో రైట్ సైడ్ పార్ట్ కనుక్కున్నాము, now we'll go with left side part. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా కనుక్కుంటారంటే, మనకు ఆల్రెడీ ఇక్కడ FB ఈక్వల్ టు 80 న్యూటన్స్ వచ్చింది కదా. 80 న్యూటన్స్ని యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దీస్ 3 కండిషన్స్. సో ఇప్పుడు ఇక్కడ FB ఈక్వల్ టు 80 పెట్టా అనుకోండి, ఈక్వేషన్ చేంజ్ కనుక్కోవచ్చు మనం, P కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేశాను. P ఇంటూ 0.25 ఈక్వల్ టు 80 వచ్చింది. దాని నుంచి P ఈక్వల్ టు యూ గాట్ 320. సో P వాల్యూ ఆల్రెడీ 320 వచ్చింది. సో ఇప్పుడు కమ్ టు ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో P తెలుసు, FB కూడా తెలుసా? తెలుసు. ఆల్రెడీ కనుక్కున్నాం విచ్ ఇస్ 80 న్యూటన్. సో వాట్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్, FC కనుక్కోవచ్చు. సో ఇలా సాల్వ్ చేస్తే FC వచ్చేసి 240 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనకి FC అనేది గ్రేటర్ దెన్ మ్యూC NC ఉందా, లెస్ దెన్ మ్యూC NC ఉందా? Greater than.
సో ఎఫ్సి అనేది గ్రేటర్ దెన్ మ్యూసి ఇచ్చింది కాబట్టి ఇది నో స్లిప్పింగ్ కాదు. ఏ కండిషన్ అవుతుంది? లెస్ దెన్ ఉంటే నో స్లిప్పింగ్ అని తీసుకుంటాము. ఈక్వల్ టు ఉంటే ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ స్లిప్పింగ్ అనుకుంటాము. గ్రేటర్ దెన్ ఉంటే స్లిప్పింగ్ జరుగుతుంది ఆల్రెడీ. ఓకే, సో విల్ గో విత్ సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? చెప్పండి, వాట్ ఈస్ సెకండ్ కేస్? సో సెకండ్ కేసులో రివర్స్ అనమాట. సో స్లిప్పింగ్ ఈజ్ అకరింగ్ అట్ పాయింట్ సి అనుకుంటాము అండ్ నో స్లిప్ ఈజ్ అకరింగ్ అట్ పాయింట్ బి అనుకుంటాము. అలా అనుకొని మళ్ళీ సేమ్ వేలో సాల్వ్ చేస్తే యూ గెట్ దీస్ వాల్యూస్. ఎఫ్సి ఈక్వల్ టు 200 న్యూటన్స్ అండ్ ఎఫ్బి ఈక్వల్ టు 66.7 న్యూటన్స్, పి ఈక్వల్ టు 267 న్యూటన్స్ అండ్ ఎన్సి ఈక్వల్ టు 400 న్యూటన్స్. సో రెండిట్లో అబ్జర్వ్ చేయండి, రెండు కేసులో ఏ కేసులో పి వాల్యూ తక్కువ ఉంది? ఫస్ట్ కేసులో సార్. ఫస్ట్ కేసులో పి వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? 320 ఉంది. సెకండ్ కేసులో ఎంత ఉంది? 267. సో విచ్ అకర్స్ ఫస్ట్? సెకండ్ కేస్. ఎందుకు సెకండ్ కేస్ అంటే మీరు ఇక్కడ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తారు. జనరల్లీ మనం కొంచెం పుల్ చేసినప్పుడు కదలదు ఇది. అప్పుడు ఏం చేస్తాం మనం? వి ఇంక్రీజ్ ద ఫోర్స్, అంటే గట్టిగా పుల్ చేస్తాం. గట్టిగా పుల్ చేస్తున్నామంటే వీఆర్ ఇంక్రీజింగ్ ద ఫోర్స్ వాల్యూ. సో మీరు ఇలా ఫోర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 267 ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ గెట్ 400 ఆర్ తర్వాత యూ గెట్ 320. కాబట్టి యూ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ 267. సో విల్ సే 2 cases. సో ఫస్ట్ కేసు ఏంటంటే స్లిప్పింగ్ ఈజ్ అకరింగ్ ఎట్ పాయింట్ బి, ఎట్ ద సేమ్ టైం స్లిప్పింగ్ ఈజ్ అకరింగ్ ఎట్ పాయింట్ సి. ఎందుకంటే మనం నో స్లిప్ అని తీసుకున్నాము, కానీ నో స్లిప్ అనేది కరెక్ట్ అయిందా ఫైనల్లీ? నో సార్, అవ్వలేదు. ఎందుకంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి పాయింట్ బి దగ్గర స్లిప్పింగ్ జరుగుతుంది, పాయింట్ సి దగ్గర స్లిప్పింగ్ జరుగుతుంది వెన్ యూఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఆఫ్ 320 న్యూటన్స్. కానీ 267 అప్లై చేస్తే పాయింట్ సి దగ్గర జరుగుతుంది అండ్ పాయింట్ బి దగ్గర జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రూవ్ అవుతుంది. వెన్ యూ ట్రై టు సాల్వ్ ఇన్ దిస్ మేనర్ ప్రూవ్ అవుతుంది. సో 2 కేసెస్ స్టడీ చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో యాక్చువల్గా మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే హీస్ ఆస్క్డ్ యూ టు ఫైండ్ ద ఫోర్స్ పి నీడెడ్ టు పుల్ ద పోస్ట్ అండర్ ద బీమ్. అంటే బీమ్ నుంచి ఈ సపోర్ట్ రిమూవ్ చేయాలన్నాడు తప్ప ఎలా రిమూవ్ అవుతుంది, వాట్ ఈస్ ద మెకానిజం అనేది అడగలేదు. సో ఐ విల్ కన్సిడర్ 2 cases. సో ఫస్ట్ కేసు తీసుకోండి. ఐఎమ్ పుల్లింగ్ విత్ ఫోర్స్ ఆఫ్ 320 న్యూటన్స్. సో 320 పుల్ చేస్తున్నప్పుడు పాయింట్స్ దగ్గర స్లిప్పింగ్ జరుగుతుంది అండ్ పాయింట్ బి దగ్గర స్లిప్పింగ్ జరుగుతుంది. సో స్లిప్పింగ్ జరుగుతుంది కాబట్టి ఇలా రిమూవ్ అవుతుంది పొజిషన్, అంటే స్ట్రైట్గా ఇలా స్లైడ్ అయిపోతుంది. స్లైడ్ అయిపోయి ఎప్పుడైతే ఇక్కడ కాంటాక్ట్ మిస్ అయిపోద్దో ఈ బీమ్ కింద పడిపోతుంది. ఓకే, సో నా కమ్ టు సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే అండ్ అప్లై ఫోర్స్ ఆఫ్ 267 న్యూటన్స్. సో పాయింట్ దగ్గర స్లిప్పింగ్ జరగట్లేదు అనుకుందాము అండ్ పాయింట్స్ దగ్గర జరుగుతుంది. సో పాయింట్ దగ్గర స్లిప్పింగ్ జరగట్లేదు కాబట్టి దిస్ ట్రైస్ టు రిమైన్ స్టేషనరీ, అంటే ఈ కాంటాక్ట్ ఇలానే మెయింటైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ పాయింట్స్ ఏమవుతుంది? పాయింట్స్ దగ్గర స్లిప్పింగ్ జరుగుతుంది. సో స్లిప్పింగ్ జరిగితే ఇలా స్ట్రైట్గా ఉండే పోస్ట్ ఆర్ సపోర్ట్ కాస్త ఇలా పక్కకు రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అయ్యాక ఇంకా పుల్ చేసాం అనుకోండి, ఈ మొత్తం ఇలా పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు కూడా బీమ్ కింద పడిపోద్ది. సో 2 కేసెస్లో పోస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది, కానీ మనకి ఈ కేసు ఫస్ట్ జరుగుతుంది. 267 అనేది తక్కువ ఫోర్స్ కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వాల్యూ. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ట్రై టు సాల్వ్ ఇట్. సో బ్లాక్స్ A and B హ్యాస్ అ మాస్ ఆఫ్ 3 kg and 9 kg రెస్పెక్టివ్లీ అండ్ ఆర్ కనెక్టెడ్ టు వెయిట్లెస్ లింక్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ లింక్ ఉంది కదా, దిస్ యాష్ కలర్ ఆర్ సిమెంట్ కలర్ లింక్స్ అనేవి. సో వీటి మాస్ నెగ్లెక్ట్ చేయమన్నాడు. సో డిటర్మైన్ ద లార్జెస్ట్ ఫోర్స్ P that can be applied at the pin connection C without causing any movement. సో మీనింగ్ ఏంటంటే ఇలా మీరు ఫోర్స్ అప్లై చేసినప్పుడు లార్జెస్ట్ ఫోర్స్ ఎంతవరకు అప్లై చేయగలరు సచ్ దట్ ఇవి ఏ మూవ్మెంట్ జరగవు, అంటే ఇలానే స్టేషనరీగా ఉంటాయి కనుక్కోమంటున్నాడు. సో కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈస్ గివెన్ as 0.3. అంటే సో ఈ కాంటాక్ట్ దగ్గర I can take it as 0.3. Same way ఈ కాంటాక్ట్ దగ్గర you can take it as 0.3. So try to remember this one question here.
A vertical force is applied at pin C. అంటే ఎగ్జాక్ట్లీ పిన్ పైన అప్లై చేస్తున్నాడు అంతే తప్ప ఈ జాయింట్ పైన ఈ మెంబర్స్ పైన అప్లై చేయట్లేదు. సో పిన్ పైన అప్లై చేస్తున్నాడు కాబట్టి ఏసీని అండ్ బీసీని ఐ కెన్ టేక్ యాజ్ 2 force members. సో 2 force member అని తీసుకుంటే ఫోర్సెస్ ఎలా వెళ్తాయి, లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది ఫోర్సెస్కి? సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఈ ఏసీకి అయితే ఇలా ఉంటుంది అండ్ బీసీకి అయితే ఇలా ఉంటుంది. ఓకే, కానీ ప్రస్తుతానికి మన ఫోర్స్ డైరెక్షన్ తెలియదు. వి డోంట్ నో ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో ప్రస్తుతానికి పక్కన పెడదాం. అండ్ ఇమాజిన్ ఎప్పుడైతే నేను ఫోర్స్ ఇలా అప్లై చేస్తానో ఈ ఏ అనే బ్లాక్ లెఫ్ట్కి మూవ్ అవుతుందా రైట్కి మూవ్ అవుతుందా? లెఫ్ట్కి మూవ్ అవుతుంది. లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ఇఫ్ ట్రై టు ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ బ్లాక్ ఏ, సో లెఫ్ట్కి మూవ్ అవుతుంది కాబట్టి దాని ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు చూపించాలి? టువర్డ్స్ రైట్ జిమ్. Towards right. So I'll show it towards right. I'll call it as FA. Same way, exactly center of gravity దగ్గర weight act అవుద్ది. ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, which is 3 kg into 9.81. At the same time we have a reaction N. And finally ఈ బ్లాక్ ఉంది కదా, ఈ లింక్ ఉంది కదా, ఏసీ లింక్ ఉంది కదా. సో ఏసీ లింక్ వల్ల కూడా you have force F AC. సో FAC డైరెక్షన్ కనుక్కోవడం ఈజీ. ఎలా ఈజీ అంటే ఈ FACని ఫస్ట్ స్ప్లిట్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో చూడండి, if this angle is 30, ఇది కూడా ఏమవుద్ది 30 అవుతుంది. 30. So this angle is 30 degrees. So 30 degrees కాబట్టి you can split into 2 components. So ఒకటి ఏమవుద్ది FAC sin function ఒకటి అండ్ ఇంకోటి cos function. So now we can apply equilibrium conditions. So sum of forces in x equal to 0 చేయొచ్చు, y equal to 0 చేయొచ్చు, అండ్ ఈవెన్ యూ కెన్ అప్లై మొమెంట్ ఈక్వేషన్. అప్లై చేసినప్పుడు మీకు వాట్ ఈజ్ FA తెలుస్తుంది, వాట్ ఈజ్ N తెలుస్తుంది, వాట్ ఈజ్ FAC తెలుస్తుంది. సేమ్ వే బ్లాక్ బి ఎటు మూవ్ అవుతుంది. ఇఫ్ ఐ అప్లై ఫోర్స్ P, రైట్కి మూవ్ అవుతుంది. రైట్కి మూవ్ అవుతుంది. రైట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ ఉంటుంది. So I can take its friction force towards left side like this, and the normal reaction ఇలా ఉంటుంది. and the 2 force member కాబట్టి force FAC అని తీసుకుంటాను. సో అజ్యూమ్ ద డైరెక్షన్. డైరెక్షన్లో ఒక నెగిటివ్ వస్తే డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు సింపుల్గా. సో ఈ విధంగా ఇది సాల్వ్ చేసి ఐ కెన్ ఫైండ్ దీస్ ఫోర్సెస్. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనం పీ కనుక్కోవాలి. పీ కనుక్కోవాలంటే ఏంటంటే సింపుల్గా ఈ పిన్ సపోర్ట్ తీసుకోండి. ఇలా పిన్ తీసుకున్నా అనుకోండి, ఇక్కడేమో పీ యాక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ BC యాక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏం యాక్ట్ అవుతుంది AC. సో ఈ 3 ఫోర్సెస్లో హౌ మెనీ ఫోర్స్ వాల్యూస్ యూ నో ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు అనుకుంటే FAC తెలుసు, AC తెలుసు. FBC తెలుసు. సో యూ కెన్ ఫైండ్ దీస్ యాంగిల్స్. సో ఇది ఆల్రెడీ 90 ఉంటుంది ఇక్కడ, ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ ఇఫ్ యూ ట్రై టు డ్రా లైన్, వాట్ ఈస్ దిస్ యాంగిల్? 30. సో ఇప్పుడు కంప్లీట్ సిస్టమ్ కదలకుండా ఉండి ఈక్విలిబ్రియంలో ఉంటే ఈ పిన్ జాయింట్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి యూ కెన్ అప్లై కండిషన్స్ లైక్
sum of forces in y equal to 0. So apply this condition, equation ఏమొస్తుంది? P equal to FAC cos 30. So in this way you can find what is P value. Okay. సో ఈ ప్రాబ్లమ్ ఒకసారి సాల్వ్ చేయండి. ఈరోజు షేర్ చేస్తాను పీపీటీ. అండ్ నెక్స్ట్ క్లాస్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ కాల్డ్ as wedges. Okay.